ప్రాతస్మరామి గణనాదమనాదబంధుం సింధూరపూగపరిశోభితగండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండమాఖండలాది సురనాయక బృందవంద్యం ప్రాతర్నమామి చతురానన వంద్యమానమిచ్ఛానుకూలమఖిలం చ వరం దదానం తం తుండిలం విరసనాదిపయజ్ఞ సూత్రం పుత్రం విలాస చతురం శివయో శివాయ ప్రాతర్భజామ్యవదయం ఖలు భక్తశోకధావానలం గణ విభుంవర కుంజరాశ్యం అజ్ఞానకానన వినాశన హవ్యవాహ ముత్సాహమర్దనమహం సుతమీశ్వరస్య శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుత్తాయ సతతం యః పఠేత్ ప్రయతః పుమాన్. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఈరోజు అనగా 15/6/2025 ఆదివారం అయింది. ఈరోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అయనం ఉత్తరాయణం, ఋతువు గ్రీష్మ ఋతువు, మాసం జ్యేష్ఠమాసం, పక్షము కృష్ణపక్షం, తిథి చవితి తిథి, మధ్యాహ్నం 2:12 వరకు ఉంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. వారం ఆదివారం, దీనినే భానువారమని రవివారమని కూడా పిలుస్తారు. నక్షత్రము శ్రవణ నక్షత్రం, రాత్రి 11:51 వరకు ఉంది. తదుపరి ధనిష్టా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ఐంద్రం యోగం, ఉదయం 10:15 వరకు ఉంది. తదుపరి వైధృతి యోగం ప్రారంభమవుతుంది. కరణం బాలవకరణం, సాయంత్రం 4 గంటల వరకు ఉంది. తదుపరి తైతుల కరణం ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 జరుగుతుంది. సూర్యాస్తమయం 6:36 జరుగుతుంది. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 ప్రారంభమై 6 గంటల వరకు ఉన్నది. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంది. ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు. అమృతకాలము మధ్యాహ్నం 12:21 నుండి 2:57 వరకు ఉంది. ఈరోజు ముఖ్యమైనటువంటి విశేషాలు. ఈరోజు ఫాదర్స్ డే. కొవ్వొత్తిలా కరిగిపోతూ కుటుంబంలో పిల్లల్ని పెంచి పోషించేటువంటి తండ్రి యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకునేటువంటిది, శుభాకాంక్షలు తెలియజేసుకునేటువంటి రోజుగా ఈరోజు ప్రపంచంలో ఫాదర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇక రెండవది ప్రపంచ పవన దినోత్సవం. దీన్నే ఇంగ్లీష్లో విండ్ డే, వరల్డ్ విండ్ డే అంటారు. అంటే క్లియర్ ఎనర్జీ కోసం గాలి దినోత్సవంగా కూడా ఈ రోజుని అనౌన్స్ చేయడం జరిగింది. దీన్నే క్లియర్ ఎనర్జీ కోసము ఈరోజు పవన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక మూడవది వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డే. అంటే ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం. మన ఇండ్లల్లో పెద్దవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా తలుచుకొని వాళ్ళ యొక్క మర్యాద తెలియజేస్తూ, వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వృద్ధుల యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించుకునేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకుంటాం. ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి విశేషాలు. నేటి స్వస్తి వచనం. ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఏ హి సూర్య సహస్రాంశో తేజో రాశే జగత్పతే అనుకంపయ మాం ప్రీత్వా గృహాణర్ఘ్యం దివాకరః నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే.
ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.